నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రకరకాల పువ్వులను చూస్తుంటాం. మల్లెపూలు, గులాబీలు ఎంత ముద్దుగా ఉంటాయో కదా. కానీ ఈ ప్రపంచంలో ఒక పువ్వు ఉంది. అది ఎంత పెద్దదంటే దాదాపు ఒక టైరు అంత వెడల్పు ఉంటుంది. ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. ఇది అందంగా ఉంటుందా లేక భయంకరంగా ఉంటుందా? వీడియో చివరి వరకు చూడండి. రఫ్లేషియా ఆర్నాల్డీ. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు పేరు రఫ్లేషియా. ఇది ఎక్కువగా ఇండోనేషియాలోని సుమత్రా మరియు బోర్నియో అడవుల్లో కనిపిస్తుంది. ఇది దాదాపు 3 అడుగుల వెడల్పు వరకు పెరుగుతుంది. ఈ ఒక్క పువ్వు బరువు సుమారు 11 కిలోలు ఉంటుంది. అంటే చిన్న పిల్లవాడి బరువు అంత అన్నమాట. సాధారణంగా మొక్కలకి ఆకులు, కాండం, వేర్లు ఉంటాయి కదా. కానీ ఈ రఫ్లేషియాకి అవేమీ ఉండవు. ఇది ఒక పరాన్నజీవి, పారాసైట్. వేరే మొక్కల నుండి ఆహారాన్ని దొంగిలిస్తుంది. ఇది వికసించినప్పుడు మాత్రమే బయటకు కనిపిస్తుంది. దీనికి 5 పెద్ద రేకులు ఉంటాయి. చూడటానికి ఏదో ఏలియన్ గ్రహం నుంచి వచ్చిన వింత వస్తువులా ఉంటుంది. మల్లెపూలు మంచి సువాసన ఇస్తాయి కదా. కానీ ఈ రఫ్లేషియా దగ్గరకు వెళ్తే మీరు ముక్కు మూసుకోవాల్సిందే. ఇది అచ్చం కుళ్ళిపోయిన మాంసం లేదా చనిపోయిన జంతువు లాంటి భయంకరమైన వాసన వస్తుంది. అందుకే దీన్ని శవం పువ్వు, కార్ప్స్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ఆ భయంకరమైన వాసన చూసి ఈగలు, పురుగులు దీని దగ్గరకు వస్తాయి. అలా ఆ పురుగుల ద్వారా ఈ పువ్వు పరాగసంపర్కం, పాలినేషన్ జరుపుకుంటుంది. ఈ పువ్వు మొగ్గ నుండి పువ్వుగా మారడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఇది వికసించిన తర్వాత కేవలం 5 నుండి 7 రోజులు మాత్రమే బతికి ఉంటుంది. ఆ తర్వాత కుళ్ళిపోయి నల్లగా మారిపోతుంది. రఫ్లేషియా కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన పువ్వు, టాలెస్ట్ ఫ్లవర్ ఇంకొకటి ఉంది. దాని పేరు టైటాన్ అరమ్. ఇది సుమారు 10 నుండి 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కూడా శవం లాంటి వాసనే వస్తుంది. అంటే ప్రకృతిలో పెద్ద పువ్వులన్నీ స్మెల్ పరంగా కొంచెం వీక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు రఫ్లేషియా. చూడటానికి వింతగా ఉన్నా, వాసన భయంకరంగా ఉన్నా, ఇది ప్రకృతిలో ఒక అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా పువ్వులంటే ఇష్టం ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి షాక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ దత్త సాయి. జై హింద్.